హాయ్ ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అసలు న్యూ ఇయర్ అంటే ఏంటి? సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి, సంవత్సరాలు వచ్చే కొద్ది వస్తూ ఉంటాయి, కానీ మనలో మార్పు ఉండదు. న్యూ ఇయర్ అంటే సంవత్సరాలు గడవడమే కాదు, మనలో ఒక మార్పు అనేది రావాలి. ప్రతి సంవత్సరం మనలో ఒక మార్పు అనేది వస్తే అప్పుడు కంప్లీట్లీ చేంజ్డ్ పర్సన్గా మనం అయిపోతాం. ఇప్పుడు పోయిన సంవత్సరంలో దేవుడు మనకి మన పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు, ఎన్నో మేలులు మన పట్ల చేశాడు. కాబట్టి మనము అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు దేవుడు మనం తీర్మానం చేసుకున్నాం కొత్త సంవత్సరంలో, ప్రభు గడిచిన సంవత్సరం అంతా నువ్వు నన్ను ఎంతో రెక్కల కింద భద్రపరిచావు, నేను అందుని బట్టి నీకే వందనాలు. మనైనా ఈ కొత్త సంవత్సరంలో నేను కొత్త తీర్మానం తీసుకుంటున్నాను. మనైనా ఈ సంవత్సరం నేను నీ సేవలో, నీ కార్యాల్లో మమ్మల్ని అభివృద్ధి పరచున్నాడు. నీ కార్యాల్లో మేము తోడ్పడే వాళ్ళతో మమ్మల్ని సిద్ధపరచున్నాయి అని చెప్పి మనం ఈరోజు ఈ కొత్త సంవత్సరం నాడు తీర్మానం చేసుకుంటున్నాము. ఈరోజు సంవత్సరాలు మారుతున్నాయి కానీ మనుషులు ఎవరు మారట్లేదు. ఎప్పుడైతే మనం మారుతామో, ఎప్పుడైతే మన జీవితాలు మారుతాయో అప్పుడు మనం నిజంగా ఆశీర్వదించబడతామండి. ఈరోజు కొత్త సంవత్సరం నాడు మంచి రిజల్యూషన్ తీసుకున్నాం. మీ కొత్త సంవత్సరం రిజల్యూషన్ ఏంటి? అసలు ఏ రిజల్యూషన్ తీసుకున్నారు? ఏం లేదు, సంవత్సరాలు వస్తానే ఉంటాయి, వెళ్తానే ఉంటాయి, కానీ మనం మాత్రం మారం. ఈరోజు గట్టిగా నిర్ణయం తీసుకోండి. అది నిర్ణయం తీసుకుంటే న్యూ ఇయర్ అనే వర్డ్ వినిపించేంతవరకే ఆ నిర్ణయం ఉండకూడదు. సంవత్సరం అంతా అదే నిర్ణయం మీద కట్టుబడి ఉండాలి.